వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో 7th క్లాస్ తెలుగు కంటెంట్ మరియు మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా చదువు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది? కథానిక, వచన కవిత, గేయ కవిత, కథాకావ్యం. దీనిలో సరైన సమాధానం కథాకావ్యం. చదువు పాఠ్యభాగ రచయిత ఎవరు? కొడవటిగంటి కుటుంబరావు, కొరవి గోపరాజు, ఏనుగు లక్ష్మణ కవి, బట్టికోట ఆళ్వారు స్వామి. దీనిలో సరైన సమాధానం కొరవి గోపరాజు. ఈ క్రింది వానిలో చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేనివాడు? కమలాకరుడు, త్రివిక్రముడు, ధనుంజయుడు, వర్షుడు. దీనిలో సరైన సమాధానం కమలాకరుడు. విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు ఎవరు? ధనుంజయుడు, త్రివిక్రముడు, మదనకాముడు, వీరసేనుడు. దీనిలో సరైన సమాధానం త్రివిక్రముడు. విక్రమార్కుని మంత్రి ఎవరు? భట్టి, పద్మనాభుడు, ప్రతాపసింహుడు, ధనగుప్తుడు. దీనిలో సరైన సమాధానం భట్టి. కమలాకరుడికి చదువు నేర్పిన కాశ్మీర ప్రాంత బ్రాహ్మణుడు ఎవరు? చంద్రకేతుడు, చిత్రకేతుడు, త్రివిక్రమవర్మ, సూర్యనారాయణ శాస్త్రి. దీనిలో సరైన సమాధానం చంద్రకేతుడు. వక్త్రము అనగా అర్థమేమి? ఏడుపు, మసి, ఏనుగు తొండం, ముఖము. దీనిలో సరైన సమాధానం ముఖము. నాయనమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? ప్రజాసేవ, దేశభక్తి, ప్రేమ, వాత్సల్యం, వృద్ధుల పట్ల వైఖరి. దీనిలో సరైన సమాధానం వృద్ధుల పట్ల వైఖరి. నాయనమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? గేయ కవిత, వచన కవిత, కథానిక, పద్య కవిత. సరైన సమాధానం కథానిక. నాయనమ్మ పాఠ్యభాగంలో నాయనమ్మ మనుమడు ఎవరు? రవి, శ్రీను, ఉదయ్, సత్య. సరైన సమాధానం రవి. నాయనమ్మ మంచం ప్రక్కనున్న వస్తువులను తారుమారు చేసింది ఎవరు? రామ్కి, గురవయ్య, సత్తిబాబు, శేఖర్. దీనిలో సరైన సమాధానం శేఖర్. నాయనమ్మ పాఠ్యభాగంలో పశ్చాత్తాపం పడిన పాత్ర ఏది? రవి, కొడుకు, కోడలు, శేఖర్. సరైన సమాధానం శేఖర్. శతకసుధ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? నైతిక విలువలు, సామాజిక స్పృహ, దేశభక్తి, సంకల్ప సిద్ధి. దీనిలో సరైన సమాధానం నైతిక విలువలు. ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉండడాన్ని ఏమంటారు? మకుటం, ఆత్మాశ్రయత్వం, ముక్తకం, వస్తు నియమం. దీనిలో సరైన సమాధానం ముక్తకం. సుమతీ శతకంలోని ఛందస్సు ఏది? కందం, సీసం, ఆటవెలది, తేటగీతి. దీనిలో సరైన సమాధానం కందం. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరిస్తూ రాసిన ఏ రచన శేషప్ప కవికి పేరు తెచ్చింది? నరహరి శతకం, నృకేసరి శతకం, నరసింహ శతకం, ధర్మపురి రామాయణం. దీనిలో సరైన సమాధానం నరసింహ శతకం. నగ్న సత్యాలు శతకాన్ని రాసినవారు? ధూపాటి సంపత్ కుమారాచార్య, ఆడెపు చంద్రమౌళి, అలిశెట్టి ప్రభాకర్, రావికంటి రామయ్య గుప్తా. దీనిలో సరైన సమాధానం రావికంటి రామయ్య గుప్తా. హనుమకొండ జిల్లా రంగసాయిపేట గ్రామానికి చెందిన కవి ఎవరు? ఆడెపు చంద్రమౌళి, ధూపాటి సంపత్ కుమారాచార్య, అలిశెట్టి ప్రభాకర్, గంగుల సాయిరెడ్డి.
దీనిలో సరైన సమాధానం ఆడెప్పు చంద్రమౌళి. యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో శతకం రాసినవాడు. ఆడెప్పు చంద్రమౌళి, ధూపాటి సంపత్ కుమారాచార్య, రావికంటి రామయ్య గుప్తా, శేషప్ప కవి. దీనిలో సరైన సమాధానం ఆడెప్పు చంద్రమౌళి. తొలి తెలుగు నీతి శతకం ఏది? వేమన శతకం, భాస్కర శతకం, సుమతి శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం. దీనిలో సరైన సమాధానం సుమతి శతకం. యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో శతకం రాసినవాడు. ఆడెప్పు చంద్రమౌళి, ధూపాటి సంపత్ కుమారాచార్య, రావికంటి రామయ్య గుప్తా, శేషప్ప కవి. దీనిలో సరైన సమాధానం ఆడెప్పు చంద్రమౌళి. తొలి తెలుగు నీతి శతకం ఏది? వేమన శతకం, భాస్కర శతకం, సుమతి శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం. దీనిలో సరైన సమాధానం సుమతి శతకం. అమ్మ జ్ఞాపకాలు పాఠ్యభాగం రాసినవాడు. టి కృష్ణమూర్తి యాదవ్, అలిశెట్టి ప్రభాకర్, మసన చెన్నప్ప, బేతవోలు రామబ్రహ్మం. దీనిలో సరైన సమాధానం టి కృష్ణమూర్తి యాదవ్. టి కృష్ణమూర్తి యాదవ్ తొలి కవితా సంపుటి ఏది? శబ్నం, తొక్కుడు బండ, చీమలబారు, అటజని కాంచే. దీనిలో సరైన సమాధానం తొక్కుడు బండ. అమ్మ పెట్టుకున్న ముక్కు పుడకను కవి ఎవరితో పోల్చాడు? ఇంద్రధనస్సు, చంద్రుడు, నెలవంక, సూర్యుడు. దీనిలో సరైన సమాధానం నెలవంక. అమ్మ వాకిట్లో వేసిన ముగ్గును ఎవరితో పోల్చాడు? కవి ఎవరితో పోల్చాడు? లోలకం, వరాహమూర్తి ఎత్తిన భూగోళం, రంగులద్దిన చీర, ఇంద్రధనస్సు. దీనిలో సరైన సమాధానం రంగులద్దిన చీర. వంటగిన్నెలు అనే పదాన్ని తెలంగాణలో ఏమంటారు? కొప్పెర, సందుగు, బోళ్లు, జిమ్మలు. దీనిలో సరైన సమాధానం బోళ్లు. పల్లె అందాలు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది? కావ్యం, వచన కవిత, గేయ కవిత, కథా కావ్యం. దీనిలో సరైన సమాధానం కావ్యం. పల్లె అందాలు పాఠ్యభాగ రచయిత ఎవరు? టి కృష్ణమూర్తి యాదవ్, అచ్చి వెంకటాచార్యులు, దాశరథి కృష్ణమాచార్యులు, అలిశెట్టి ప్రభాకర్. దీనిలో సరైన సమాధానం అచ్చి వెంకటాచార్యులు. ఈ క్రింది వానిలో అచ్చి వెంకటాచార్యుల రచన ఏది? ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు, పైవన్ని. దీనిలో సరైన సమాధానం పైవన్ని. పల్లె అందాలు పాఠ్యభాగ ఇతివృత్తమేది? కుటుంబ జీవన చిత్రణ, సామాజిక చైతన్యం, గ్రామీణ సౌందర్య చిత్రణ, వ్యక్తిత్వ వికాసం. దీనిలో సరైన సమాధానం గ్రామీణ సౌందర్య చిత్రణ. జాయాపతులు అనగా ఎవరు? అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, బావామరదలు, భార్యాభర్తలు. దీనిలో సరైన సమాధానం భార్యాభర్తలు. మిగిలిన బిట్స్ తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.